సిగ్గు లేకుండా ఎలా చేస్తుందో చూడు వీడియోస్. హ్మ్. ఏమొస్తాయి దానివల్ల? మా ఇద్దరు గొడవ పెట్టి మమ్మల్ని విడదీసి Audio Jungle. హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ చిన్ని నాగేష్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఇది చాలా 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 స్పెషల్ వీడియో. ఎందుకంటే ఒక యూట్యూబర్ లైఫ్‌లో ఇది మెయిన్ టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటా. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. యాక్చువల్లీ ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే బుజ్జి. అంటే ఏమంటే ఇప్పుడు వెరిఫికేషన్ మెయిల్ అడిగితే ముందు పెట్టింది కాకుండా మళ్ళీ చెప్పు నువ్వొకసారి. వెరిఫికేషన్ మెయిల్, ఛానల్ మెయిల్ ఇవ్వకుండా నేను అనదర్ మెయిల్ ఇచ్చాననమాట. అనదర్ మెయిల్ ఇవ్వడం వల్ల ఏందంటే, ఆ మెయిల్ తీసుకుంది, ఇప్పుడు ఛానల్‌కున్న మెయిల్ తీసుకుంది. అక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్ అవ్వడం వల్ల ఒక మెయిల్ డిలీట్ చేస్తే, ఇంకో దానికి మానిటైజేషన్ ఇస్తా అన్నాడు. సో, అది వెతికి, కనిపెట్టి దాన్ని డిలీట్ చేసిన తర్వాత అప్పుడు అది రావడానికి టైం పట్టింది ఇంత ప్రాసెస్. అంత ఈజీగా ఏమైపోలేదు. ఈ బొజ్జేసుకొని నేను 3 సార్లో, 4 సార్లో బ్యాంక్‌కెళ్ళా. ఆ బ్యాంక్‌కెళ్తే అక్కడ వాళ్ళేమన్నారో తెలుసా? నిజంగా అంటే ఇలా ఉన్నారా జనాలనిపించింది. యూట్యూబోడిని నీకు డబ్బులెందుకిత్తాడు? అంటే నిజంగా ఆల్ నవ్వొచ్చింది నాకు. అంటే ఏం ఏం తెలవనోళ్ళు మాట్లాడతారు గదా! అన్నీ అయితే అప్పుడు బ్యాచ్ నేను జెప్పా, "ఏంటి అంకుల్ యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయన్న విషయం తెలీదా మీకు?" అంటే, "హా! నాకు తెలీదమ్మా" అని జెప్పారు. మీరు లైవ్‌లో అడిగే క్వెషన్స్‌కి సమాధానం చెప్పలేకైతే నిజంగా చిరాకొచ్చింది. ఎందుకంటే ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఏంటి 2,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు మీకు. బట్ వ్యూస్ కూడా మిలియన్స్‌లో వస్తున్నాయి. మీకు యూట్యూబ్ డబ్బులెందుకు రాట్లేదు? మీరే చెప్పట్లేదు. యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులొస్తున్నాయి? ఏంటి? అని నా బుర్ర తినుడు మామూలు కాదు. మాకంటే ఎక్కువ మీకే ఎక్కువ బాధయింది తెలుసా? అమ్మో! ఈళ్ళకెంతొస్తున్నాయో, ఎంత తింటున్నారో, అమ్మో! పైకి చెప్పుకుంటలేరు. దోసుకుంటారు, దాసుకుంటారు. అదే ఏడుపున్నట్టుంది చాలా మందికైతే. హ్మ్. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి అమౌంట్ రాలేదు. ఇదే ఫస్ట్ అమౌంట్ అన్నమాట. యాక్చువల్లీ ఇది చాలా 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 స్పెషల్. ఈ ఫస్ట్ పేమెంట్‌తో నేనేం చేస్తానని ఫస్ట్ జెప్పేసి నాకు 2 బీర్లు తీసుకుంటది. ఈ ఫస్ట్ పేమెంట్‌తో నేనేం చేస్తానని జెప్పి నేను నెక్స్ట్ వీడియో చేస్తా. యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే మా ఫస్ట్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం యాదగిరిగుట్టలో. సో, ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు అక్కడ కొంత అమౌంట్ వేస్తానని మొక్కుకున్నాను నేను. సో, ఇందులో కొంత అమౌంట్ తీసి ముడుపు కట్టేసాను. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ గదా! సో చెప్పు చెప్పు చెప్పు. సో, వెళ్ళలేను కదా! సో, డెలివరీ తర్వాత బుజ్జి బేబీ, నేను, బుజ్జి అందరం కలిసి వెళ్దామని అది ముడుపు కట్టేసి పెట్టేసాను. అయితే ఈ అమౌంట్‌తో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, మమ్మీ, డ్యాడీకి ఏదైనా తీసుకుందాము అంటే, ఫస్ట్ పేమెంట్ గుర్తుగా వాళ్ళకేదైనా తీసుకుందాము అని జెప్పేసి గుడ్ డెసిషన్. అనుకుంటున్నా. అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతసేపు వెయిట్ చేశారు. ఏంటక్కా సోదంతా చెప్తున్నావు. ఎంతొచ్చిందో చెప్పలేదు అంటున్నారు గదా! లాస్ట్‌లో చెప్తా. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుందేంటంటే, నా ఛానెల్‌లో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. ఆ యూట్యూబర్స్‌కి నేనిచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చాలా పర్టిక్యులర్‌గా, చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఒక్క మెయిల్ మిస్టేక్ వల్ల వాడిని 8 మంత్స్ బ్యాక్ రావాల్సిన పేమెంట్ 8 మంత్స్ లేట్ అయిందన్నమాట. సో, ఒక్క చిన్న మిస్టేక్ వల్ల. సో, మీరట్లా మిస్టేక్స్ రాకుండా చూడండి. నేనైతే ఎప్పట్లో రాదులే. మా బుడ్డోడో నడిచేసాడని జెప్పేసి నేననుకున్నా. బట్ అలా ఏం గాదు. చాలా తొందరగానే వచ్చేసింది. ఈ కొత్త సంవత్సరంలో అంతా చాలా మంచిగా జరుగుతుంది. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నా. ఇది చూస్తే మీరు గెస్ చేయగలరా? ఎంతొచ్చింది అని జెప్పి? గెస్ చేయగలరా? నువ్వేం మాట్లాడట్లేదు ఎందుకు బావా? హర హర మహాదేవ్. అంతా నువ్వే చెప్పు. ఇంగో మీకొక విషయం తెలుసా? అంటే ఇప్పుడు యూట్యూబ్‌కి మనం కొంచెం ఖర్చు పెట్టాలి. నేను ఈ ఫోను తీసుకున్నా. 1,00,000 పెట్టి తీసుకున్నా ఈ ఫోను. ల్యాప్‌టాప్ 80,000. అయితే ఇవన్నీ లెక్క కాదు. కానీ కొన్ని మాటలు తెలిసాయి నాకు రీసెంట్‌గా. నాకైతే చాలా బాధనిపించింది. ఎందుకంటే సిగ్గు లేకుండా ఎలా చేస్తుందో చూడు వీడియోసు. హ్మ్. ఏమొస్తాయి దానివల్ల?
ఆ పిల్ల మొఖమేంటి? ఆమేంటి? ఆ వీడియోలు చేసుడేంటి? అని జెప్పేసి చాలా నెగెటివ్ థాట్ ఉందని నాకు రీసెంట్‌గా తెలిసిందబ్బా నిజంగా. ఎందుకంటే జనాలు ఇలా ఆలోచిస్తారా? ఇంక్లూడ్ మన ఫ్యామిలీ మెంబర్స్. ఇంక్లూడ్ ఎందుకులే వాళ్ళే మెయిన్ ఉన్నారనుకోండి. అయితే ఇప్పుడు నేను ఖర్చు పెట్టాను. సో, యూట్యూబ్ వల్ల వచ్చే అమౌంట్ నేనే కదా తీసుకుంటాను. కానీ వాళ్ళని అడిగింది లేదు, చేసింది లేదు, కొట్టింది లేదు, తిట్టింది లేదు. కానీ వాళ్ళకెందుకు అంత నొప్పొచ్చిందో నాకర్థం కాలేదు. పోనీ అదన్నా పోనీ. కానీ కలిసి మేమిద్దరం ఏదో వీడియో చేసుకుంటూ మేము బాగుపడుతున్నాం అంటే, నాకు పర్సనల్‌గా మెసేజ్ జేసి, నేను ఇలా కష్టాల్లో ఉన్నాను. నేను ఇళ్ళలో గిన్నెలు తోముతున్నాను. నేను ఆ పని జేస్తున్నాను. ఈ పని జేస్తున్నాను. నాకు పేమెంట్లు లేవు. నా లవ్ ఫెయిల్ అయిపోయింది అని జెప్పి 4 మంచి మాటలు జెప్పి, నా దగ్గరకొచ్చి కలిసిన తర్వాత మా ఇద్దరు గొడవ పెట్టి, మమ్మల్ని విడదీసి, వాళ్ళు హైప్ అవుదామని చాలా మంది జేసిర్రట్లా. అలా పేర్లెందుకులే గానీ, వాళ్ళకి గూడా నేనొక మాట చెప్తున్నా. చెడపకురా చెడేవు అన్న సామెత గుర్తుందనుకుంటా మీకు. అది గుర్తుపెట్టుకొని నడుచుకోండి ఇప్పటికైనా సరే. అండ్ ఇంకోటేంటంటే ఇప్పటితో నేను ఆపేస్తున్నా ఇలాంటివన్నీ. మాట్లాడడం గాని నేనెవరికీ దగ్గర అవ్వడము, ఎక్కువ ఫ్రెండ్లీగా మాట్లాడడం అనేది నేను చాలా తగ్గించేసాను. ఎందుకంటే మొఖం చూసి మోసపోవద్దంటారు గదా! ఎవరిని పడితే వాళ్ళని మన ఫ్యామిలీ అని అనుకున్నామంటే అది ఎప్పటికైనా మన వినాశనమే అది. అది నేను మంచిగా తెలుసుకున్నాననమాట. 1 ఇయర్ అవుతుంది. నాకు జ్ఞానం జ్ఞానోదయం అయింది. సో, అందుకని జెప్పేసి ఇక్కడితో నేను అందరిని కట్ చేస్తున్నాను. ఏదైనా హెల్ప్ అంటే ఎలా అనేది మామూలుగా చెప్తాను. అంతేగాని నాతోని నేనొచ్చి మీతో వీడియో చేసి అంతా కలిసేదాకా అయితే నేను చేయను. అయితే ఒక మేబీ విషయం. చేయొచ్చు. చేస్తాను. కానీ కాకపోతే కంటెంట్ నచ్చితే నేనే మీ దగ్గరకొచ్చి చేస్తాను మళ్ళీ. ఓకేనా అండి? చెప్పినట్టు అయితే ఒక విషయం గైస్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ పెట్టగానే మనకి లక్షలు లక్షలు ఆ! వచ్చేస్తాయని చాలా మందికి ఒక మైండ్ సెట్ ఉంది. అంటే యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నారు వీళ్ళు అంటే గనక వీళ్ళకి లక్షలు లక్షలు వచ్చేస్తాయి. నెలకొక 1,00,000, 2,00,000 వస్తుంటాయి అని అనుకుంటున్నారు. లేదమ్మా అంత ఈజీ కాదు. యూట్యూబ్‌లో డబ్బులు రావడం అనేది అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడు మేము గూడా అలాగే అనుకున్నాము. బట్ నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి వేరే రీజను. అంటే ఇక్కడ అందరూ నా ఫేసే చూస్తున్నారు తప్పితే, నా ముఖము, నా టాలెంటు ఎవ్వరు చూడట్లేదు అని చెప్పి, సో, నేనేంటనేది నిరూపించాలి. దానికొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియా. సో, ఈ చేతులతో నేను పనులన్నీ చేయగలను, అన్నీ చేయగలను, స్టిచ్ చేయగలను అంటే ఎవ్వరు నమ్మట్లేదే. సో, వాళ్ళని నమ్మించాల్సిన అవసరం లేదులే. బట్ ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం వల్ల నాకు జరిగిన మంచి ఏంటి అంటే, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాంటి సబ్‌స్క్రైబర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కడికెళ్ళినా నేనున్నాను బిగులు అనుకుంటూ సబ్‌స్క్రైబర్స్ పలకరిస్తుంటే నాకైతే చాలా 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 హ్యాపీగుంది. ఇప్పుడు పక్కనోళ్ళు బాగు కోరుకోవడం అనేది చాలా పెద్ద మనసుండాలబ్బా అండ్ దానికి. ఇంకోటేంటంటే 2,00,000 సబ్‌స్క్రైబర్స్ కాదు 2,15,000 మంది దాటారు. ఎక్కడికి పోయినా సరే నాగేష్ గదా! మీరు చిన్ని నాగేష్ గదా! ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. అనదర్ యూట్యూబర్స్ వేరే వేరే వాళ్ళు చాలా మంది పెద్దమ్మ గుడికెళ్తే అయితే అబ్బో! మా చుట్టూ చాలా మంది కూడిర్రాడ. ఏడవైనా ఆ! సరే ఆగు బావ. ఓకే. ఓకే. చెప్పేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులొచ్చాయని చెప్పేస్తాం. సోది చెప్పినందుకు సారీ. 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 ఓకే బావ. ఇది వాచ్. యాక్చువల్లీ యూట్యూబ్ డబ్బులు పేమెంట్ మొత్తం ఇట్లా రివీల్ చేయకూడదు. అంటే యూట్యూబ్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మనం ఫాలో అవ్వాలి. సో, ఈ వాచ్ వచ్చేసి 800. సో, ఇలాంటి వాచ్‌లు ఒక 15 కాదు వాచెస్ 18, కొనొచ్చు. 18 కాదురా బంగారం 15. లెక్కేరా డబ్బుకు. నేను లెక్కేసా. ఇలాంటి వాచులు 15 వాచులు కొనొచ్చన్నమాట. అది వాచ్ 800 ఎంతొచ్చుంటదో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. 18 వాచ్‌లు కొనొచ్చు ఇలాంటివి. అయిపోయాడు ఈ లైవ్ తర్వాత. ఈ వీడియో తర్వాత. ఈడికి లెక్కలు రావు. హ్మ్. చదువు రానోడు రేయ్! ఏయ్! ఏయ్ డొమ్ముటుక్కు. నా హ్మ్. సరే. మీ అందరికి నేను ఒక్కొక్కసారి చెప్తున్నాను. ఎంత ప్రేమగా అని చెప్పి అంటుంటారు కదా! నేనెంత ప్రేమగా చూస్తానో చూడండి. బావా ఆగు. గైస్ ఇది పేమెంట్ ఎంతొచ్చిందని మీరు గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే సోది చెప్పానా?
లేదులే. నేనేం మాట్లాడినా నచ్చేస్తది గదా మీకు. అయితే నేనైతే చాలా, చాలా, చాలా హ్యాపీగా ఉన్నా. ఈ హ్యాపీనెస్‌కి ఎవరు రీజను మీరే. అంటే నేను మీరే. గాదా? నా బుజ్జి బంగారాలసల. నేను గాదా? అంటే నువ్వు కూడా అనుకో. సరే, నేను సరే. కూడా. తొందరగా గాని. మనందరం వైన్స్ మనందరం టైమ్ అవుతుంది. తొందరగా గాని. ఏం వైన్స్ గోల తగలయ్యా. మందు మానేసావు మర్చిపోయావా? అయ్యో! సరే గైస్. చూసావు. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందని వాచింగ్ అంటే ఈ వాచ్ గాదు. వాచింగ్ అంటే చూడు. ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. నీ కామెడీ ఊరికే. ఓకేనా? ప్లీజ్ థాంక్ యూ సో మచ్ లైక్, గైస్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే కొత్తగా ట్రై చేశాను. బాలే, బాలే, బాలే.